శ్రోతలందరికీ నమస్కారం. ఇవాళ మనం వినబోయే కథ నిర్ణయం. రచించిన వారు ఆర్ఎస్ వెంకటేశ్వరన్ గారు. సుమారు గత సంవత్సర కాలంగా జ్యోతికి భర్త అత్తమామల ప్రవర్తన పట్ల మెల్లగా కోపం మొదలై చివరికి అసహ్యంగా మారిపోయింది. జ్యోతి రామారావులకు పెళ్లై 6 ఏళ్లు కావస్తుంది. 4 ఏళ్ల కూతురు కూడా ఉంది. జ్యోతి తండ్రి తనకున్న 2 స్థలాల్లో ఒకదాన్ని అమ్మి 7 లక్షల కట్నం, మిగిలిన 3 లక్షల ఇతర ఖర్చులు చేసి కాబోయే వియ్యంకులు ఊహించిన దానికన్నా పెళ్లి చాలా ఘనంగా చేశాడు. రామారావు తల్లిదండ్రులు ఆశాపరులైన ఊహించిన దానికంటే ఎక్కువే కట్నం లాంఛనాల రూపంలో లభించేసరికి ఉబ్బితబ్బిబయ్యారు. జ్యోతి మాత్రం తండ్రి తన పెళ్లి కోసం ఇంత ఖర్చు పెట్టడం ఏమాత్రం ఇష్టపడలేదు. పెళ్లికి కొద్ది రోజులుందనగానే ఎందుకు నాన్న ఇంత ఖర్చు పెడుతున్నావు అని వారించినా తండ్రి సీతాపతి పోనీలేమ్మా, మనకి సొంతిల్లు ఉంది కదా, అదీకాక 2 ఫ్లాట్లు, నీకోసం ఒకటి, తమ్ముడు కోసం ఒకటి ముందు చూపుతో కొన్నాను. ఎలాగో ఫ్లాటు రూపంలో నీకు ఇచ్చేవాడినే, కాని మీ అమ్మ కూడా ఒక ఫ్లాట్ అమ్మేసి పిల్ల పెళ్లి కలకాలం గుర్తుండేలా చెయ్యండి అనడంతో సరే అన్నాను. పర్వాలేదమ్మా అన్నాడు. క్రితం సంవత్సరం సీతాపతి రిటైర్మెంట్ జరగడం, సరిగ్గా దానికి ముందే తమ్ముడు రవికి బ్యాంకులో ప్రొబేషన్ ఆఫీసరుగా ఉద్యోగం రావడము జరిగింది. రిటైర్మెంట్ సందర్భంగా ప్రొవిడెంట్ ఫండ్ అన్నీ కలిపి 25 లక్షల వరకు సీతాపతికి ముట్టాయి. కూతురి మీద ప్రేమతో సంక్రాంతి పండుక్కి కూతురు అల్లుడిని పిలిచి పండగ సత్కారాలన్నీ చేశాక బయలుదేరే ముందు కూతురి చేతిలో 1,00,000 రూపాయల చెక్కు సీతాపతి అందజేశాడు. అది చూడగానే రామారావుకి ఆనందం, ఆశ్చర్యం 2 కలిగాయి. జ్యోతి మాత్రం వద్దు నాన్న, నా పెళ్లికే చాలా ఖర్చు పెట్టేశావు అంటూ చెక్కు వెనక్కి ఇచ్చేసరికి రామారావు పైకి ఏమీ అనలేక మనసులోనే జ్యోతిని తిట్టుకున్నాడు. తన పెళ్లికి వచ్చిన కట్నంతో రామారావు ఓ ఫ్లాటు కొన్నాడు. అక్కడ ఇల్లు కట్టాలనే ప్రయత్నం చేయాలనుకున్నా డబ్బు లెక్క తేలేసరికి వాయిదా వేశాడు. మామగారి ఉదార స్వభావం చూశాక ఇల్లు కట్టాలనే నెపంతో పోనీలే ఈ 1,00,000 పోతే పోయింది, ఇంకొంచెం ఎక్కువే లాగాలన్న కోరిక కలిగి తొందరపడి భార్యను అప్పుడు బయటకు తిట్టనందుకు తన్ని తానే మనసులో అభినందించుకున్నాడు. ఒక మంచి సందర్భం చూసి, జ్యోతి, మనం ఫ్లాట్ కొని చాలా కాలమైపోయింది. ఈ అద్దె కొంపలో ఎంతకాలం ఉంటాము? నేను ఎంతో కొంత తంటాలు పడి 4-5 లక్షలు తీసుకుని రాగలను. కాని 2 అంతస్తులు కాకపోయినా కనీసం 1 అంతస్తు కట్టాలంటే ఆ డబ్బు ఏ మూలకి? మరొక 10 లక్షల వరకైనా కావాల్సి వస్తుంది. మీ నాన్నను అడగకూడదు అప్పుగానే అన్నాడు. ఆ మాటలు వినగానే జ్యోతికి ఆశ్చర్యము, కోపము ఒకేసారి కలిగాయి. మా నాన్న దగ్గర అన్ని డబ్బులు ఎక్కడ ఉన్నాయండి అంది. అదేమిటి, రిటైర్మెంట్ సందర్భంగా 25 లక్షలు వచ్చాయిగా మీ నాన్నగారికి, అప్పుగానైనా ఓ 10 లక్షలు సద్దమను అన్నాడు. జ్యోతి, అవి ఆయన రిటైర్మెంట్ బెనిఫిట్స్. వాటిని మా నాన్నగారు బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తేనేగా వాటిపై వచ్చే వడ్డీ పెన్షన్కు, వేడి నీళ్లకు, చన్నీళ్లకు తోడై ఆయన నెలసరి ఖర్చులకి, మందు మాకులకు సరిపోయేది. అలాంటప్పుడు ఆ డబ్బులో నుంచి 10 లక్షలు అప్పుగానైనా మనకు ఎలా ఇస్తారు అని అడిగింది. మరో 2 సార్లు రామారావు ఈ విషయం జ్యోతిని ఆలోచించమన్నా ఆమె అడగనని ఖచ్చితంగా చెప్పడంతో రామారావుకి కూడా ఎలాగైనా డబ్బులు మామగారి దగ్గర నుంచి రాబట్టాలన్న పట్టుదల కూడా పెరుగుతూనే వచ్చింది. భార్య ద్వారా అడిగిస్తే తప్పక మామగారు ఎంతో కొంత డబ్బు ఇస్తాడన్న నమ్మకమూ ఉంది. మెల్లమెల్లగా జ్యోతిని మానసికంగా హింసించడం మొదలుపెట్టాడు. తన తల్లి తండ్రికి కూడా జ్యోతితో ఈ విషయం గురించి తరచూ ప్రస్తావించి ఒత్తిడి చేయమని చెప్పాడు. తండ్రిని డబ్బులడగమని జ్యోతికి అన్ని వైపుల నుండి వేధించడం మొదలైంది. రాను రాను జ్యోతికి ఇంట్లో పరిస్థితి భరించడము కష్టమవసాగింది. ఒకరోజు జ్యోతి తన స్నేహితురాలు లతను కలిసి మనసులో బాధను చెప్పుకుందామని బయలుదేరింది. దారిలో తమ ఇంట్లో పాచి పని చేసే రాజమ్మని తన కూతురుతో సహా చూడగానే, జ్యోతి, రాజమ్మ, నిన్న ఈవేళ మా ఇంట్లో పనికి రాలేదు, ఏమైంది? నీ మొబైల్కి ఫోన్ చేసినా తీసి మాట్లాడలేదు అని అడిగింది. జ్యోతి మాట విన్న రాజమ్మ తన కూతుర్ని చూపిస్తూ, చూడండమ్మా, దీన్ని ఎట్టా కొట్టినాడో దీని మొగుడు అంటూ కంటనీరు పెట్టుకుంది. అసలు ఏమైంది అని జ్యోతి అడగగానే, దీని పెళ్లి జరిగిన దగ్గర నుంచి నా గుడిసె మీద ఆడి కన్ను పడిందమ్మా, దాన్ని అమ్మి ఆ డబ్బు ఇమ్మంటాడు. నేను అమ్మడానికి ఒప్పుకోవట్లేదని తాగి రోజూ దీని మీద చెయ్యి కూడా చేసుకుంటున్నాడు అంటూ బాధపడింది. ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నారు? డాక్టర్ దగ్గరకా అని జ్యోతి అడగగానే, లేదమ్మా, పోలీస్ రిపోర్టు ఇవ్వడానికి అమ్మా అంది. ఆ మాట వినగానే జ్యోతి కొంచెం సేపు ఆలోచించి, రాజమ్మ, పద, నేను నీతో వస్తాను అంది. కథ నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి కథతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.